అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, స్త్రీల కూడిక క్రైస్తవ సమాజంలో ఒక ఆరాధన క్రమంలో ఈ స్త్రీల కూడిక అనేటువంటిది ఉన్నది. నిజంగా ఈ స్త్రీల కూడిక, పురుషుల కూడిక, యవనస్తుల కూడిక అని ప్రత్యేకంగా పెట్టి ఈ ఆరాధనని చెప్పవచ్చా? ఎందుకంటే ఈ స్త్రీల కూడిక అనేది అనేక మందికి ఉన్న సంశయం. స్త్రీలను తీసుకెళ్ళి అక్కడ ఏమో చేస్తున్నారు, ఏదో జరుగుతుంది అని ఒక పుకారు లేదా ఒక సంశయం ఎవరికన్నా సాధారణంగా చెలరేగే ఒక గుణం. అసలు బైబిల్ ప్రకారం ఈ విధానం ఉందా? బైబిల్ ప్రకారమే ఈ విధానాన్ని పెట్టారా అనేది మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనం, జీవమునకు పోవు దారి ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరు. మళ్ళీ ఒకసారి చదువుదాం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇప్పుడు స్త్రీలను తీసుకెళ్ళి కూర్చోబెట్టి ప్రత్యేక కూడిక అని చెప్పి వాళ్ళకి మోక్ష మార్గాన్ని ప్రత్యేకంగా చెప్తున్నారా? మోక్ష మార్గము స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటుందా? పురుషులకు ప్రత్యేకంగా ఉంటుందా? యవనస్తులకి, విద్యార్థులకి, చిన్నపిల్లలకి ప్రత్యేకంగా ఉంటుందా? అట్లా ఉండదు. మోక్ష మార్గాన్ని కనుగొనాలంటే మనకు బైబిల్ కావాలి. బైబిల్లో మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ, ఇది బోధకులకు, ప్రవక్తలకు, ధర్మశాస్త్రం అంతటికీ ఆధారమై ఉన్నది అని మొదటి ఆజ్ఞ గురువు చెప్పాడు, క్రీస్తు చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, మోక్షమునకు పో దారి సంకుచితమై ఉంది, ఇరుకుగా ఉంది, దాన్ని కనుగొనవారు కొందరే. ఇప్పుడు స్త్రీల కూడిక పేరుతో మోక్ష మార్గం కనుగొంటారా? అంటే ఆ కూడిక చేసి ఏం చెప్తానికి? బైబిల్ దగ్గరకు వచ్చిందే మోక్ష మార్గం కనుగొనడానికి, ఇంకోటి కాదు. ఇంకొకటి ఉంది అని చెప్పేటోడు అబద్ధికుడు, వాడు అబద్ధ బోధకుడు. అందుకే ఈ వాక్యం తర్వాత వాక్యమే చెప్తాడు క్రీస్తు. ఏమని? ఇది 14వ వచనం అయితే, 15వ వచనంలో చెప్తాడు, అబద్ధ ప్రవక్తను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల అక్రూరమైన తోడేళ్ళు. అంటే మోక్ష మార్గం చెప్పకుండా ఇట్లాంటి పనికిమాలినవన్నీ పెట్టి మనుషుల్లో కలతలు రేపి, అనుమానాలు రేపి, ఇబ్బందులు రేపి, మా ఇంటి స్త్రీలను ఏమో చేస్తున్నారని ఈరోజు సోషల్ మీడియాలో అది రకరకాలుగా జరుగుతుంది. స్త్రీలకు ప్రత్యేకమైన మోక్ష ద్వారము, పురుషులకు ప్రత్యేకమైన మోక్ష ద్వారం ఎక్కడా లేదు. దీన్ని ఎంతో శ్రద్ధ పెట్టి, ఎంతో కాలం శ్రమించి మోక్ష మార్గాన్ని కనుగొంటి, ఆ కనుగొన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా అందరికి అర్థమవుతున్నట్లుగా తెలియజేస్తే ఆ వ్యక్తి నిజమైన బోధకుడు. అని మోక్ష మార్గం చెప్పకుండా ఇట్లా అన్ని విడదీసి వృద్ధుల కూడిక అని, ఇంకొకటని రకరకాలుగా విభజించి ఆరాధన క్రమాలు చేసి ఇదంతా దేవుని విధానం అని చెప్తూ ఉన్న వాళ్ళందరినీ అబద్ధ బోధకులు అనక తప్పదు. ఒక వాక్యం చెప్తే అందరికీ అది స్త్రీ పురుషులకు అనే ఏం విభేదం ఉండదు. మోక్ష మార్గము ఇద్దరికీ సమానము. దేవుని దృష్టిలో స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే. ఎవరు శ్రద్ధ పెట్టుకుంటే వాళ్ళకి మోక్ష మార్గం తెలియబడుతుంది. ఎవరు వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి పరిశీలిస్తారో వాళ్ళకి అది తెలియబడుతుంది. అంతే తప్ప ప్రత్యేకమైన కూడిక పేరుతో ఏం చేస్తారు? ఒక ప్రశ్న. బైబిల్ ప్రకారమే ఇప్పుడు 2 వాక్యాల ఆధారంగా ఒక ప్రశ్న. నువ్వు అబద్ధ బోధకుడివా? నువ్వు సత్య బోధకుడివా? మోక్ష మార్గం కనుగొనేటట్టు చెప్తున్నావా? ఇప్పుడు స్త్రీల కూడిక పేరుతో గుమిగూడిన వారందరికీ మోక్ష మార్గం తెలుసా? చెప్పేటోడికి తెలుసా?
అందరికీ సమానంగా ఉన్న దేవుని వాక్యాన్ని విడదీసి విభజించి దాన్ని ఇంకొక రకాలు చేసి మనుషుల్లో వేరే ఆలోచనలు రేకెత్తించి బైబిల్ మీద ఉన్న ఒక మంచి అభిప్రాయాన్ని కూడా లేకుండా చేసే విధంగా తయారవుతున్నారు. ఇలాంటి పనులు బైబిల్ ప్రకారం కరెక్ట్ కాదు. మొదటి ఆజ్ఞ స్త్రీలకు చెప్పాడా, పురుషులకు చెప్పాడా? రెండో ఆజ్ఞ స్త్రీలకు చెప్పాడా, పురుషులకు చెప్పాడా? మరి ఎందుకు విభజించి చెప్పటం ఆ జ్ఞానం? ఏం దుర్బుద్ధితో, ఏమి దురాశతో అలాంటి ఆరాధన క్రమం మొదలైంది? క్రీస్తుకు వ్యతిరేకంగా నడుచుకుంటూ క్రీస్తు వారం అనకూడదు. క్రూరమైన తోడేళ్ళు. నీ ఇష్టానికి ఆరాధన క్రమాలు పెట్టి నీ ఇష్టానికి ఒక పద్ధతిని నెలకొల్పి ఇది దేవుడి విధానం అనకూడదు, తప్పు. నీకు ఇవ్వాల్సింది దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అనేది ఇచ్చినప్పుడు తెలుస్తుంది. ఒక వాక్యం అందరికైనప్పుడు అందరు వినాలి. వృద్ధులకు ఒక రకంగా వాక్యం ఉండదు, యవనస్తులకు ఒక రకమైన వాక్యం ఉండదు, స్త్రీలకు ఒక రకమైన వాక్యం ఉండదు. మోక్ష మార్గాన్ని తెలుసుకున్నోడు అందరినీ సమానంగా చూస్తాడు, అందరికీ ఒకే వాక్యం చెప్తాడు, అందరూ ఒకే విధంగా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు, ప్రయత్నిస్తాడు. కాబట్టి స్త్రీల కూడికలంటూ ఏ జ్ఞాని, ఏ క్రీస్తు వాక్యం చదివినా, ఏ మొదటి ఆజ్ఞలు చదువుకున్నా, ఏ ధర్మశాస్త్ర విధానాలు తెలిసిన వాళ్ళు ప్రత్యేక కూడికలు పెట్టరు. దేవుని విధానంలో అందరు సమానమే, ఇద్దరు సమానమే. ఇంకా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే గుణముల చేత పీడింపబడుతూ ఇంకా క్రైస్తవ సమాజంలో దేవుని దగ్గరకు వచ్చి, బైబిల్ దగ్గరకు వచ్చి నువ్వు వేరు, నేను వేరు, నేను వేరు, నువ్వు వేరు అని ఇంకా అలాంటి మైండ్ సెట్టే ఉంది, ఇంకా ఆ విధానమే ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యమే ప్రధానమై ఉండాలి కానీ ఈ లింగ భేదములు కాదు. ఇటువంటి ఇంకా నడుస్తూ ఉన్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా అబద్ధ బోధకుల చేతికి చిక్కి దేవుని దారి మూసుకుపోతూ ఉంది, దేవుని దారి తెలియకుండా పోతూ ఉంది. దేవుని దారి ప్రత్యేకంగా ఏ వ్యక్తి చెప్పకపోవడం చేత ఇంకా విభజించబడుతూ, ఇంకా హింసించబడుతూ, ఇంకా రకరకాలుగా తయారవుతుంది. మూసేస్తున్నారు మోక్ష మార్గాన్ని. అంటే మోక్ష మార్గం స్త్రీలకు ప్రత్యేకంగా ఉంటుంది, పురుషులకు ప్రత్యేకంగా ఉంటుంది. తీసుకొస్తున్నారు ఇట్లాంటి విధానాలన్నీ తీసుకొస్తున్నారు. ఓ పాస్టర్ అంటాడు స్త్రీలకు పాస్టర్లు అవ్వకూడదు అంటాడు, స్టేట్మెంట్. పురుషులే బోధకులు కావాలంట. ఎవడబ్బ సొమ్ము, ఎవడి సొమ్ము పరలోక రాజ్యము. దేవుడు ఎవరికి దూరము, ఎవరికి దగ్గర? స్త్రీలకు దగ్గర, పురుషులకు దూరము, పురుషులకు దగ్గర, స్త్రీలకు దూరమా? జ్ఞానం తెలిసి, మొదటి ఆజ్ఞలు తెలిసి, రెండవ ఆజ్ఞలు తెలిసి, ఉపాజ్ఞలు తెలిసినోడు ఎవడన్నా బుద్ధిన్న మాటలు అవి క్రూరమైన తోడేళ్ళు. అందరికీ సమానమైన వాక్యాన్ని ఇట్లా విభజించి విభజించి చెప్పి మనుషుల్లో కలతలు రేకెత్తించడం తప్ప ఇంకోటి ఏం లేదు. మోక్ష మార్గం చెప్తారంటే ఉండదు. హృదయంలో దేవుని వాక్యం నిలబెట్టి ఇహలోకంలో ఉన్నటువంటి గుణాలు పనిచేయకుండా చేసేటువంటి వ్యక్తిని నిజమైన జ్ఞాన సత్య బోధకుడు అంటారు. ఇహలోకంలో గుణ వ్యవస్థని అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు, దాన, దయ, ఔదార్య, వైరాగ్య, వినయ, ప్రేమలు ఏమీ లేకుండా పనిచేయకుండా చేసి దేవుడు వాక్యాన్ని నిలబెట్టగలిగే స్తోమతున్నోడే సత్యబోధకుడు. అందుకే ఇక్కడ మనకు చెప్తున్నాడు 15వ వచనంలో, అయ్యా చూసుకోండి, కొద్దిగా ఎవరిని పడితే అని నమ్మకు, ఏ బోధకుని పడితే ఆ బోధకుని నమ్మకు. వాడు ఇట్టనే రకరకాలైన ప్రార్థనలు అంటాడు, కూడికలు అంటాడు, తీసేతలు అంటాడు, అర్ధరాత్రి అంటాడు, పట్టపగలు అంటాడు. దేవుని వాక్యం తెలుసుకోవడానికి నీకు శ్రద్ధ ఉండాలి, దేవుని వాక్యం ఆధారమై ఉండాలి, ఆ వాక్యం చెప్పిన వ్యక్తి గురువై ఉండాలి, ఆ గురువు క్రీస్తై ఉండాలి. ఆ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో నువ్వు అడగాల, అతను చెప్పాలి. ఈ వాక్యాన్ని ఇట్లా అర్థం చేసుకోండి అని చెప్పాలి, నువ్వు వినాలి. ఇంతే. ఇదొక్కటే రిలేషన్, ఇదొక్కటే బంధం. బోధకులు కాని వాళ్ళకి, అంటే జ్ఞానం తెలుసుకునే వాళ్ళకి ఇదొక్కటే బంధం. ఒకడు అంటాడు దేవుడు 5-10కి ఆశీర్వాదాలు ఇయ్యాడయ్యా, మనం అన్నిట్లో దశం భాగం ఇవ్వాలంటాడు. డబ్బుల గురించి ఎక్కడుంది క్రీస్తు వాక్యంలో? మొదటి ఆజ్ఞలో ఉందా, రెండో ఆజ్ఞలో ఉందా,
అంటే ఈ పనికిమాలినోళ్ళు పాత నిబంధన పట్టుకొని, క్రీస్తు చేత కొట్టివేయబడిన పాత నిబంధనను పట్టుకొని, క్రీస్తునే కొట్టి సిలువేసిన పాత నిబంధన పద్ధతులను పట్టుకొని క్రీస్తుని అవమానిస్తూ తిరిగే వాళ్ళు అబద్ధ బోధకులు, క్రూరమైన తోడేలు వాళ్ళు. ఈ దశంభాగాల పేరుతో ఇంకా ఉన్న క్రూరమైన తోడేళ్ళు చాలా ఎట్లా చెప్తారంటే మనసంతా కరిగిపోయేటట్టు 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడండి. అంటే 5-10కి 100 రూపాయలు ఇస్తే ఆశీర్వాదం ఇస్తాడు. బిచ్చగాడా లేకపోతే ఆయన అడుక్కొని తినేటోడా? నువ్వు ఇచ్చే 10 రూపాయలు ఇచ్చేటోడు. సర్వ సృష్టికర్త అనే పేరున్నోడిని తీసుకెళ్ళి మీరేం చేస్తారు? దేవుని విధానంలో కూర్చుంటే మతం లేదు, కులం లేదు, వాడి రోగి కాదు ఎవడైనా సరే అక్కడ కూర్చుంటే వాడిని వాక్యంతోనే వాడిని దేవుని విధానాన్ని నిలబెట్టాలి. వాడికి ఉన్న సంశయాలు బాధలు అన్నీ దేవుని వాక్యం తీసే విధంగా ఉండాలి. ఏదో వీళ్ళే తీసేసినట్టు, బోధకులే తీసేస్తాం మేము అన్నట్టు వీళ్ళు దేవునికి అడ్డం నిలబడి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రకరకాల విచిత్రమైన వేషలు చేష్టలు అన్నీ చేస్తున్నారు. దేవుని వాక్యం తెలియదు వీళ్ళకి, తెలుసా మోక్ష మార్గం అంటే తెలియదు. ఒక వృద్ధురాలను అడిగాం మేము, ఆమె 40 ఏళ్ళ నుంచి చర్చికి పోతాం. ఆమెను అడిగాము, అమ్మ మీకు ఏమైనా మోక్ష మార్గం తెలుసా అంటే ఆమె నవ్వుతూ, మాకు చెప్పే బోధకులకే తెలియదు, మాకేం తెలుస్తుంది అని నవ్వుతూ చెప్తుంది. అట్టుంది పరిస్థితి. అది బోధకుల పరిస్థితి. తిండికి, గౌరవానికి, శాలువాలు కప్పించుకోవడానికి, మేము గొప్ప అని పెట్టుకోవడానికి, ఫ్లెక్సీలలో ముఖాలు కనపడడానికి, కుటుంబాలు కనపడడానికి, ఈ చింతే క్యాలెండర్లలో ఫోటోలు పెట్టుకోవడానికి, ఈ చింత తప్ప మోక్ష మార్గం కనుగొందాం అన్న చింత లేదు. అది పోతే పోయినాం, నా పిల్ల నా పిల్లలు ఇల్లు వాకిలు నేను బాగున్నానా లేదా, ఇతరుల చేత నేను గౌరవింపబడుతున్నానా లేదా, ఇదే. అంటే క్రీస్తున్నావా అంటే క్రీస్తే చెప్పాడు కదా. ఇప్పుడు అబద్ధ బోధకులు ఎట్లుంటారు, వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, నా వాక్యానికి వ్యతిరేక్తంగా చెప్తుంటారు. మరి ఇప్పుడు స్త్రీలకు ప్రత్యేకమైన కూడిక అంటే వ్యతిరేక్తమా లేకపోతే దేవుడు ఒప్పుకున్నదా? మేరు మాతను పెట్టి పూజిస్తూ ఇది క్రీస్తు విధానమే అంటాడు. ఆ రోజు క్రీస్తు ఏమన్నాడు? నా తండ్రి చిత్తానుసారం చేయు వాళ్ళే నాకు తల్లియు తండ్రి సహోదరుడు అగును అని చెప్పి మాట్లాడాడు. మరి ఆ మాట ఏం చేద్దాం? క్రీస్తుకి అక్కర్లేదు తల్లి, నీకెందుకా? నువ్వెందుకు మేరుమాత పండగలు ఇంకొకటి అది ఇది పెట్టుకొని తిరుగుతాను? దానికి ఒక జపమాలంట, దానికి ఒక ప్రార్థన అంట. ఏది? ఆ విధానానికి మేరుమాతకు ఒక గుడి కట్టారు, ఓకే. మేరుమాతకు ఒక జపమాల, మేరుమాతకు ఒక డ్రెస్ కోడ్, మేరుమాతకు ఇంకొకటి రకరకాలు తయారు చేస్తున్నారు. దానికి ఒక ఆరాధన క్రమం పెట్టి నీకెందుకు మేము చేస్తాం అంటారు. మరి వాక్యం ఏం చేద్దాం? క్రీస్తుకు అక్కర్లేని తల్లి నీకెందుకు? నువ్వు ఆయన చిత్తం ప్రకారం నడుచుకుంటే నిన్ను ఒప్పుకుంటా అన్నాడు. తల్లిగా, తండ్రిగా, సహోదరుడిగా ఒప్పుకుంటా నేను అంటాడు. మరి అది వదిలిపెట్టి క్రీస్తుని వాక్యాన్ని కాదని ఇలాంటి చేష్టలు ఎందుకు చేస్తారు? ఎవడు గద్దించేటోడు లేడు, వినేటోడు లేడు. బైబిల్ చదవాలంటే మాకు సరిపోదు, మనకు కూడా పిచ్చిలేసి ఊకే వాళ్ళు ఏం చెప్తారని దానికే పోతాం. బోధకుడు ఏం చెప్తాడో దానికి పోతాం. వాళ్ళ మీద ఆధారపడే బతుకులు చేసుకుంటున్నాం కానీ తీసి నిజంగా బైబిల్లో ఏముంది అని చూసే పరిస్థితిలో లేవు. ఆ రోషం మనకు లేదు. వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు పాత నిబంధనలు తీసుకుపోతే అటే పోతాం, వాళ్ళు ఆరాధన క్రమాలంటే అటే పోతాం, స్త్రీల కూడిక అంటే అటే, యవనస్తుల కూడిక అంటే అటే, అర్ధరాత్రి కూడిక అన్న, ఉపవాస కూడిక అన్న, బల్లారాధన అన్న, గుడారాల పండగ అన్న, చర్చి పండగ అన్న. చర్చికి ఏం పండగ? కొత్త వింత అన్నీ తయారు చేసి దేవుని వాక్యం మోక్ష మార్గం మూసేసి ఎవడు ఆ వాక్యం ప్రకారం కూర్చుందాం? ఎవరన్నా చర్చి పాస్టర్లు 10 మంది కూర్చొని డిస్కస్ చేయండి, మోక్ష మార్గం నిజంగా మనం కనుగొన్నామా లేదా? కనుగొని వారు కొందరే కదా. మనం పాస్టర్లే కనుక్కోకపోతే ఇక ప్రజల పరిస్థితి ఏందని సిగ్గు రోషన్ తెచ్చుకొని కూర్చొని మాట్లాడండి, సమాజానికి చెప్పండి, వాక్యం విడదీసి చూడండి, మొదటి ఆజ్ఞ తీయండి, పూర్ణ మనసు గురించి తెలుసుకోండి. పూర్ణ మనసు అంటే మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాం? మనసు ఆకారం ఉందా లేదా, దాని బరువు ఎంత, కొలత ఎంత, ఎందుకు కలవరపడుతుంది, ఎందుకు కలవరం చేస్తుంది, దాని పరిస్థితి ఏంది, అది ఏ విధంగా లోపల ఉంది,
ఎవరిని అడిగి తెలుసుకుందాము, ఎట్లా పరిశోధన చేద్దాం, దానికి ఏమైనా దారి ఉందా? ఆ మనసు చికాకు లేచి ఒకడు ఊరేసుకొని చచ్చిపోతుంటాడు, ఒకడు రైలు పట్టాల మీద తలకాయ పెట్టి చచ్చిపోతుంటాడు, ఫ్యామిలీలు గొడవలు కొట్లాటలు రకరకాల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి కదా. ఆ మనసు గుర్తు చెప్తున్నారా? ఆ మనసు గురించి సంపూర్ణంగా తెలుసా? మొదటి ఆజ్ఞలో ఒక భాగాన్ని, ఒక మాటనైనా మనం పట్టుకొని పూర్తిగా మనం పరిశోధన చేస్తున్నామా? దేవుడా ఫ్రిడ్జి కూలరే కుక్కరే అది ఎటకారం చేసుకోవాలని చేసుకోవాలి. అట్లా చేస్తారు దేవుని వాక్యాన్ని. క్రీస్తు ఎడల రోషం ఉందంటారు, ఉటిదే. ఏది ఇది? ఆ రోషం మొదటి ఆజ్ఞ తెలుసుకోకుండా, రెండవ ఆజ్ఞని పసిగట్టకుండా, దేవుని మార్గాన్ని తెలుసుకోకుండా, ఉప ఆజ్ఞలు అంటే ఏంది చెప్పకుండా వాళ్ళని సోమరిపోతుల్ని చేసేది ఎవరు? ఆలోచన చేస్తే అన్నీ దొరుకుతాయి. ఆలోచన చేయకుండా కాపీ పేస్ట్ ఇతరులను చూసి అనుకరించటం. ఈ రోగం, ఈ పిచ్చి పోతే కానీ మనం క్రైస్తవ సమాజంలో బాగుపడలేము. రోషం కలిగి మొదటి ఆజ్ఞ చెప్పండి. ఆ మొదటి ఆజ్ఞ సంవత్సరం చెప్తే అయిపోద్దా? 2 సంవత్సరాలు చెప్తే అయిపోద్దా? 10 సంవత్సరాలు చెప్తే అయిపోద్దా? ఒక జన్మంతా చెప్తే అయిపోద్దా? కొన్ని జన్మలు చెప్తే అయిపోద్దా? చూద్దాం. ఆధ్యాత్మికవేత్తలు, జ్ఞానం తెలిసిన వాళ్ళు, మోక్ష మార్గం తెలిసిన వాళ్ళు మొదటి ఆజ్ఞను ముట్టుకోవడం అంత ఆషామాషి కాదు అని చెప్తారు. అది కొన్ని జన్మల సంస్కారం అని చెప్తారు. దాని వెనుకబడి తిరుగుతున్నావా? లేదు. అంటే దేని ప్రకారం ఇదంతా మనం చెప్పుకోవాలి, విమర్శించుకోవాలి? మోక్ష మార్గం పట్టుకోవట్లేదు కాబట్టి. మోక్ష మార్గం ప్రకారం, ఉప ఆజ్ఞల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడుచుకోవట్లేదు కాబట్టి మనం చెప్పుకోవాలి. ఆయనే జాగ్రత్తగా ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఏమని? గొర్రెల చర్మం వేసుకుని వస్తారా వాళ్ళు? జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి బోధకుల దగ్గర. ఏ బోధకుని పడితే ఆ బోధకుని నమ్మి మనం పాడవద్దు అని స్వయంగా క్రీస్తే, గురువే మన మీద జాలి, దయ, కరుణతో చెప్తున్నాడు. బిడ్డలారా, మీరు ఎవరిని పడితే వాడిని నమ్మకండి, ఏది పడితే అది చేయకండి, బోధకుల దగ్గర జాగ్రత్తగా ఉండండి అని మనలాంటి వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు. మనం మరి జాగ్రత్తగా ఉండొద్దా? దేవుడు చెప్పినా జాగ్రత్తగా ఉండొద్దా? దేవునికి తెలుసు కదా, అందుకే చెప్పిండు. వాళ్ళు మోక్ష మార్గం చెప్పరయ్యా, చెప్పని వాడిని ఎట్లా గుర్తించాలి అంటే, మోక్షం మొదటి ఆజ్ఞలు చెప్తా ఉన్నాడు అనుకో, వాడిని పట్టుకో, వాడి దగ్గర ఉండు. ఆ విధానం కొంత నీకు అర్థమవుతుంది. సరే, ఎవడు చెప్పకపోతే నువ్వే దిక్కు, శరణం నువ్వే చెప్పాయా, నాకు మంచి బోధకుని కూడా నువ్వే ఇవ్వు, మంచి మార్గాన్ని నువ్వే ఇవ్వు అని నా మీద ఆధారపడండి అని చెప్తున్నాడు. అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెతుకుడు దొరుకును అంటాడు. ఇక నీకు ఎవరిని నమ్మకపోతే నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఉండు. దేవుడు నీ మీద జాలి తెలిస్తే ఎవరినైనా ఒక సత్యబోధకుని పంపిస్తాడు నీ దగ్గరికి. ఆయనే వెతికి ఎవడు సత్యవంతుడని చూసి ఆయన నీ దగ్గరికి పంపిస్తాడు. అట్లనే చేయండి. అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి దురదశవులు ఉన్నాయి, చెప్పే బోధకుడికి అదే పరిస్థితి ఉంది. అట్లా ఉండకుండా అందరూ మోక్ష మార్గం కనుక్కోవాలనే రోషం కలిగి ఉండండి. మొదటి ఆజ్ఞలు, రెండవ ఆజ్ఞ ఏదైతే క్రీస్తు చెప్పాడో ఆ ఆజ్ఞల పరిశీలన చేయండి. అది కొన్ని జన్మల సంస్కారం. అది అంత ఆషామాషిగా దొరకదు. ఒకవేళ దొరికిందనుకో, ఇట్లాంటివన్నీ వదిలిపెడతాం మనం. ప్రత్యేక కూడికలు, తీసివేతలు, హెచ్చివేతలు అన్నీ వదిలిపెట్టి మోక్ష మార్గం మాత్రమే అనుసరిస్తూ దాన్ని ఇతరులకి సమయానుకూలంగా చెప్పే విధంగా మనం చేస్తాం. కాబట్టి స్త్రీల కూడిక అనే విధానం, క్రమము, ఆరాధన క్రమము అది అక్రమము. క్రమం కాదు, అది అక్రమమే. దాన్ని జాగ్రత్తగా చూడండి. మోక్ష మార్గం ఎవడొబ్బ సొత్తు కాదు, అందరిది. స్త్రీలకు ప్రత్యేకమైన మోక్ష మార్గము, పురుషులకు ప్రత్యేకమైనది లేదు లేదు లేదు. అందరికీ ఒకటే వాక్యము. వాక్యం ఎడల లింగభేదము లేదు. మొదటి ఆజ్ఞలు లింగభేద వ్యత్యాసాన్ని చూపించదు. కాబట్టి ఇట్లా ఎవరైనా చెబితే వాడు లోపల క్రూరమైన తోడేళ్ళు అని గుర్తించగలరని క్రీస్తు అనుసరిస్తున్న భక్తులకు, క్రీస్తు వాక్యమే ధ్యేయంగా పెట్టుకొని జీవితాన్ని సరిచేసుకుంటూ సత్యాన్ని గ్రహించుకొని సత్యబాటలు నడవాలనుకునే బోధకులకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ మారాలి, అందరూ దేవుని దారిలో ఉండి అందరూ దేవుని మార్గాన్ని పట్టుకొని పోవాలి. దేవుని మార్గమే శాశ్వతము, మిగతాదన్నీ కూడా అశాశ్వతం కనుక అందరూ దేవుని మాటలో, మార్గంలో ఉండి
ఆయన మాటని భూమి మీద అనగా ప్రతి ఒక్కరి తలలో నిలబెట్టాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.